రైళ్లలోనే ఏటీఎంలు. దేశంలో మొట్టమొదటిసారిగా రైల్లో ఏటీఎం నిర్మించారు. ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లోని ఇది ఏర్పాటు చేశారన్నమాట. ఇది ఈ నెల 10 అంటే ఏప్రిల్ 10, 2025ని ట్రయల్ రన్లను ఏర్పాటు చేశారన్నమాట. కోచ్ వెనక వైపు టెంపరీ ఫ్యాక్టరీ ఉండే చిన్న గదిలో ఈ ఏటీఎంని నెలకొల్పారన్నమాట. దీన్ని ఆపరేటింగ్ చేయడం చాలా సులువు. భద్రత కోసం ఏటీఎం గదికి వేరుగా షట్టర్ డోర్ కూడా ఉంది. నిఘా కోసం 24 గంటలు పనిచేసే సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయన్నమాట. రైతుకు లోనైనప్పుడు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఏటీఎం రబ్బర్ ప్యాడెడ్ గోల్డ్తో బిగించారన్నమాట. ముందు జాగ్రత్తగా ఆ పక్కనే 2 అగ్నిమాపక యంత్రాలను కూడా అమర్చారన్నమాట. రైల్లోని మొత్తం 22 బోగీల్లో ప్రయాణికులు సైతం ఇక్కడికి వచ్చి ఈ సేవలు వినియోగించుకునే వీలుంటుందన్నమాట. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సమకూర్చిన ఏటీఎంను ఏర్పాటు చేయడానికి అనువుగా మన్మాడ్ రైల్వే వర్క్షాప్లో బోగీకి తగు మార్పులు కూడా చేసినట్లు చెప్తున్నారన్నమాట. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్లోని నుంచి నాసిక్లోని మన్మాడ్ జంక్షన్కి పంచవటి ఎక్స్ప్రెస్ నుంచి రాకపోకలు సాగుతున్నమాట. అంటే ముంబై సెంట్రల్ అంటే ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి నాసిక్లోని మన్మాడ్ జంక్షన్కి ఈ పంచవటి ఎక్స్ప్రెస్ రోజు ప్రయాణ సమయం మొత్తం 4 గంటలు. వేలకు టంచనగా వేగంగా వెళ్ళే రైలుగా దీనికి పేరుంది. ప్రయాణికులు ఎలాంటి సమస్య లేకుండా నగదు సులువుగా విత్డ్రా చేసుకునేందుకు ఈ మార్గమంతటిని ఏటీఎం కనెక్టివిటీ నెట్వర్క్ సిద్ధంగా ఉండేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ రైలు మార్గంలోని ఇగట్పూరి కసర మధ్యలో టర్నల్స్, మొబైల్ కనెక్టివిటీ తక్కువ ఉండడంతో సిగ్నల్ సమస్య కొంత ఏర్పడుతుందని భుసావల్ డివిజన్ ఇంజనీర్లు చెప్తున్నమాట. అయినప్పటికీ దాన్ని సవర్ చేస్తున్నారన్నమాట. దేశం మొట్టమొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగించిన రైలు ముంబై మన్మాడ్ ట్రైన్ పంచవటి ఎక్స్ప్రెస్ అనమాట. ఈ రైలు ఏసీ కోచ్లో ఏర్పాటు చేస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందన్నమాట. ప్రయాణికులు రైలు కదులుతుండగానే ఏటీఎం నుంచి నగదు సులువుగా విత్డ్రా చేసుకున్నారన్నమాట. అంతేకాదు చెక్ బుక్ కోసం అభ్యర్థన కూడా చేయొచ్చు, అకౌంట్ స్టేట్మెంట్లు కూడా పొందవచ్చు. ప్రయాణంలో ఉండగా నగదు అవసరమయ్యే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేటివ్ అండ్ ఈ ప్రోగ్రాం కింద దీని అంశం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భుసావల్ డివిజన్ రైల్వే విభాగం కలిసి ఈ ఆలోచన కార్యరూపొందించారన్నమాట. ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ఆధారంగా త్వరలో మిగతా రైళ్లలో కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయని సెంట్రల్ రైల్వే వాళ్ళు చెప్తున్నారన్నమాట. అది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.